రాజధాని పేరుతో బలవంతపు భూసేకరణ చేస్తున్నారు సిఆర్డీఏ అధికారులు. రైతులు ఇళ్లకొచ్చిన సిఆర్డీఏ అధికారులు భూసేకరణ పేరుతో ఇంటికి నోటీసులు అంటించే ప్రయత్నం చేస్తున్నారు. రైతులు అడ్డుకుని పంట పొలాలను తొలగిస్తున్నారు అధికారులు. మేము ఎన్నో సార్లు వెళ్ళాం చంద్రబాబు దగ్గర మాట్లాడటానికి, మమ్మల్ని రానివ్వలేదు. ఇప్పుడు మమ్మల్ని కట్టి పడేసి మమ్మల్ని ఈ రకంగా మా రోడ్లు వేసుకుంటున్నారు. మా పొలాలు మేము ఆడోళ్ళు అని మమ్మల్ని ఈ రకంగా చేస్తున్నారు. మాకు మగోళ్ళు ఎవరు లేరు, ఆడోళ్ళు అని ఈ రకంగా చేస్తున్నారు మమ్మల్ని. మా పిల్లల్ని అక్కడ కట్టుబడేశారు. మమ్మల్ని పొద్దున్న నుంచి ఇలా అరాచకం చేస్తున్నారు పోలీసులు. మేము జగన్ దగ్గరికి వెళ్ళినా మాకు న్యాయం జరిగేది. మేము చంద్రబాబుని నమ్ముకున్నందుకు మాకు జరిగింది. మమ్మల్ని ఇలా చంపేసి పడేశారు. మమ్మల్ని చంపేయమనండి. మమ్మల్ని చంద్రబాబు చెప్పండి, మమ్మల్ని చంపేయమని చెప్పండి. ముందు మాట్లాడమంటే ఒక్క మాట మాట్లాడలేదు. మాకు ఎవరు చెప్పలేదు. అచ్చిటి కృష్ణ గారు మీటింగ్ రమ్మంటారు, ఏమి చెప్పరు. ఇప్పుడు చూడండి మమ్మల్ని ఏ రకంగా రోడ్లు వేసుకుంటున్నారు. మమ్మల్ని కట్టిపడేసి రోడ్లు వేసుకుంటున్నారు. మా సవాళ్ళ మీద వేసుకోమనండి, ఇంకా మమ్మల్ని చంపేసేయమనండి. ఎందుకు వచ్చింది గానీ మొత్తం పొలం అంతా తీసుకొని మమ్మల్ని అడుక్కు తినమంటారా? మేమేం చేయాలి? అడుక్కు తినాలి. ఇంక ఇప్పటి నుంచి మా పొలం తీసుకున్నారు, ఇంకా మేమేం చేయాలి? అయినా మేము ఇస్తాను నా పొలం, మేము ఇస్తామండి. అవసరం భూమి అన్న కలపలేదు, లేదంటే మాకు కావాల్సిన రేటు మేము అడుగుతాం. మీరు అసలు రావాలిగా, మీరు వచ్చి మాట్లాడాలిగా. ఏమండి మీరు చచ్చినారు, ఇంత రాజు ఇంత ఇవ్వాలని అడగాలిగా. అదేం అడగకుండా రుబాబు చేసి మా పోలీసు వాళ్ళని తీసుకొచ్చి కట్టగా లాగిపారేసేసి ధ్వంసం చేస్తుంటే ఏం చేద్దాం? మా వీళ్ళ కోసం కొడుకుందా, వీళ్ళ కోసం మా తాతలు 30 సంవత్సరాలు ఇచ్చింది, వీళ్ళ కోసం సమాధి ఇచ్చింది.